జడ్చర్లలో మాజీ లెక్చరర్ హనుమంత్ రెడ్డి సంచలన ప్రసంగం. రామాయణంలో ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే ఎవరు చేసుకోవాలి? మహాభారతంలో ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే ఎవరు చేసుకోవాలి? నేను ఎవరిని అంటే ఏం చెప్పాలి అని 10వ తరగతి విద్యార్థులకు ప్రశ్నించారు. 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులను ఉద్దేశించి నిర్వహించిన ప్రేరణ కార్యక్రమంలో ప్రసంగించిన ఈ మాజీ లెక్చరర్ హనుమంత్ రెడ్డి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రేమరంగ గార్డెన్లో మండల విద్యాశాఖ అధికారిని మంజీలాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పార్ట్ 1 వీడియో చూడండి. గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టండి మిత్రుల. సభలో స్పీకర్స్కు ఎనర్జీ ఇవ్వాలంటే, ఛార్జింగ్ కావాలంటే చప్పట్లు కొట్టాలి. సభలోనే కాదు, క్లాసులలో కూడా. అప్పుడు నేను మా కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు విద్యార్థులకు చెప్పేది, ఒరే సార్ వాళ్ళు మంచి మంచి డైలాగులు కొట్టినప్పుడు కొట్టండి, చప్పట్లు దంచి కొట్టడని చెప్పేది. పిల్లలకు అనుమానం వచ్చేది, సార్ మరి పక్కన క్లాస్ సార్ వచ్చి మమ్మల్ని ఈపుల మర్దన చేస్తే ఎట్లుంటుంది సార్? ఏం చేయడు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం భోజనం చేసి ఉంటాం, క్లాస్కి వచ్చి ఉంటాం, పెరుగన్నం తింటాం, శుక్రవారం తలస్నానం చేసి ఉంటాం, మన పిల్లలు నిద్రపోతుంటారు. సార్ ప్రశ్నలు అడుగుతాడు, ఎక్కడున్నాం మనం అని అడుగుతాడు. ఎక్కడున్నామంటే ఎంకి పెంచామే లేచి ముందర ఎక్కడున్నామే ఎందుకంటే పడుకొని ఉంటుంది కాబట్టి. ఆమెకి చెప్తే సారు నన్ను ఎక్కడ అడుగుతాడు, ఏమనుకో. అర్థమైందా? కనుక చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు వద్దు, నేను చెప్పమన్నాడు ప్రతి సబ్జెక్ట్లో చప్పట్లు కొట్టడం. మీకు డౌట్ వస్తుంది, సార్ హిస్టరీ సార్ సబ్జెక్ట్లో చప్పట్లు కొడతాం. ఎందుకంటే శివాజీ గుర్రం మీద ఎక్కి అలా 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 వెళ్తూ రావడం, ఏది ఎవరన్నా జడ్జికి దండి పరిగెత్తాయంటే కొడతాం సార్. లెక్కల సార్ పిల్లలు చెట్ట కొట్టాలి సార్ చప్పట్లు. లెక్కల సార్ దండి ఏమిటో చప్పట్లు కొట్టడానికే అనుకుంటారు మీరు, ఓకేనా? కానీ నేను ఒక చిన్న నా జీవితంలో జరిగిన చిన్నప్పుడు 6వ తరగతి జరిగిన ఎగ్జాంపుల్ చెప్పినాక లెక్కల గురించి చెప్తా. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఇప్పలపల్లిలో, మన తెలంగాణలో పాలమూరు జిల్లాలో ఏం చేస్తాం, జమ్మిచెట్టు దగ్గరికి పోయి ఒక శ్లోకం రాస్తాం. శ్లోకం రాసి మనం ఏం చేస్తామంటే మనం కోరిన కోరికలు ఆడ రాసుకొని అక్కడ పెడతాం. మన నమ్మకం ఏంటంటే అప్పుడు ఏమి కోరుకుంటే అది అవుతుంది. ఆ శ్లోకం తెలుసా ఎవరికైనా? శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అంటే ఆ రోజు మొక్కుకుంటే శత్రువులందరూ చచ్చిపోతారు. కానీ బయటి శత్రువులు కాదు, లోపల శత్రువులు. మన లోపల లేజినెస్, ద్వేషము, అహం, ఇవన్నీ చచ్చిపోతాయి అర్థం. కానీ పిల్లలు అనుకుంటారు బయట వాళ్ళందరూ చచ్చిపోతారు రా, నా క్లాస్లో నాకు వ్యతిరేకంగా ఉన్నోడు చచ్చిపోతారు అనుకుంటారు. అంటే ఓకే, శమీ శత్రు వినాశనం. అర్జునస్య ధనుర్ధారి అంటే అర్జునుడు ఆ రోజే మళ్ళీ ధనుస్సు ధరించాడు. మిగతా వివరాలు క్లియర్గా చెప్పాను నేను. రామస్య ప్రియ దర్శనం అంటే ఓకే, నేను రాసిన నా మంత్రం రాసుకున్నా, నా కోరికలు ఏదో కోరుకున్న ఆ రోజుల్లో. నా పక్కన కూడా ఏం రాస్తున్నాడో చూస్తున్నాను. మా ఫ్రెండ్ 6th క్లాస్ ఆయన రాసిండు, మంత్రాన్ని తర్జుమా చేసి రాసిండు. ఏం రాస్తున్నాడంటే ఆయన అలా చూస్తున్నా నేను, ఏం రాస్తున్నాడని కొత్తగా రాస్తున్నాడు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం. దసరా సెలవులు అయిపోయే వరకు లెక్కల సారు చచ్చిపోగాక. ఎందుకంటే నేను తర్వాత అవన్నీ బిడ్జి అడిగిన, ఎందుకు ఎట్లా రాసినావు నువ్వు? అట్టెట్ రాసినావు అంటే, అరే సారుకి చెప్పకు బై, చెప్తావా? ఇది ఇంకేదో సారు కింద బాంబు పెట్టినావు కదా, ఇంకా ఉంటాడా సారు? ఏంటంటే విద్యార్థులు ఏమనుకుంటారంటే, ఆయన అంటాడు ఏం చేయాలి, 10 days హాలిడేస్ ఆ రోజు దసరాకి. ఇక హోంవర్క్ ఇచ్చిండు సారు. మనోడు చిరుతగిళ్ళు ఆడుకుంటే, ఆ రోజు చిరుతగిళ్ళు ఉండేది, ఆడుకుంటే టైంపాస్ చేసాడు. రేపు స్కూల్ రీఓపెనింగ్ అవుతుంది. అది చాలామంది మిత్రులారా, డియర్ చిల్డ్రన్ ప్లీజ్ రిమెంబర్, మీకు
చాలామంది గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలంటే అందరూ పల్లెటూరు విద్యార్థులు వచ్చి అక్కడ ఏది ఈజీ ఉంటుందని కొన్ని గ్రూపులు తీసుకోండి. ఈరోజు రేపట్లో వాటికి వాల్యూ లేదు. ద బెస్ట్ గ్రూప్ నిజంగా మీకు కనుక శక్తి సామర్థ్యాలు ఉంటే, మీ టీచర్లు మీకు సరిగ్గా మార్గదర్శనం చేస్తే ద బెస్ట్ గ్రూప్ ఏది? ఎంపీసీ. లైఫ్ ఉండేది ఎంపీసీలో. జాబ్ పక్కకు పెడితే జీవితాన్ని అద్భుతమైన కోణంలో చూడాలంటే ఎంపీసీ. అర్థమైందా? జీవితం అనే పజిల్ని సాల్వ్ చేయాలంటే ఆ తర్వాతనే మిగతా గ్రూపులు. అది గుర్తుపెట్టుకోండి. కానీ మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, రైట్? అయితే మా దగ్గర సురేందర్ రెడ్డి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కల్వకుర్తి ప్రిన్సిపల్గా ఉండే మన మిత్రుడు, ఎంఈఓ, నా స్టూడెంట్ ఎంఈఓ ఉన్నారు ఇక్కడ, నాయక్ సురేందర్ రెడ్డి నా మిత్రుడు. ఆయన అంటాడు, ఆయన మంచి లెక్కలు, మంచి పోయేటు, మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్. ఆయన ఏమంటాడు, సార్ అందరికీ ది బెస్ట్ మోటివేషన్ చేయగలిగేది లెక్కలోనేనంట. ఎందుకంటే విద్యార్థి బోర్డు మీదకి వెళ్ళి కాపీలో దించుకుంటుంటే ఎక్కించుకుంటే అంటారు కదా, బోర్డు మీదకి వెళ్ళి కాపీలో విద్యార్థి లెక్కలు ఎక్కించుకుంటుంటే మనం వాని బుర్రలో ఎక్కియచ్చు సార్ మొత్తం మంచి మంచి విషయాలు అంటాడు. కనుక లెక్కలు ఈజ్ ద బెస్ట్. జనార్దన్ లాగా మంచి లెక్కలు చెప్పేవాళ్ళు ఉంటే పిల్లలు స్కూల్ మొత్తం ఎంపీసీ తీసుకుంటారు. ఇక్కడ ఉన్న అందరూ చాలామంది మ్యాథ్స్ వాళ్ళే ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ, వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, నాకు మీరు ఎట్లా కూర్చున్నారంటే, నేను మీకు ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను, మధ్యలో మీరు మాట్లాడాలి. ఓకే, హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్? సర్వరోగాలకు మూల కారణమైన తల్లి ఎవరు? ఆ దరిద్రపు తల్లి ఎవరు? ఓకే, ట్రై చేయండి, జస్ట్ ట్రై. నేను ఇక్కడ చూస్తున్నా బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, మీ అందరి గురించి మాట్లాడతాను నేను. ఎవరు 100% నా వైపే చూడాలి. పక్కన వాళ్ళతో మాట్లాడిననుకోండి, మీకు గురువుల యొక్క ఆశీర్వాదం ఉండదు, మీరు అనుకున్న విజయం జరగదు. సైలెంట్గా ఉండాలి. చూస్తా ఏ స్కూల్ నుంచి విద్యార్థులు ఎక్కువ సైలెంట్గా ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఓకే, సాయంత్రం మీరు పోయినాక రేపు స్కూల్కి వచ్చేవరకే మీ హెడ్ మాస్టర్ రిపోర్ట్ పోతుంది. ఏమని? అయ్యా మీ క్లాస్ మీ స్కూల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తం సాయంత్రం రిపోర్ట్ వస్తుంది మంజుల మేడం దగ్గరికి. చూస్తా ఎవరికి బెస్ట్ రిపోర్ట్ వస్తుందో, వర్స్ట్ రిపోర్ట్ వస్తుందో. కమ్ ఆన్, టెల్ మీ, హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్? చెప్పండి, చెప్పండి, ట్రై చేయండి. ఏంటది? ఓకే, మీరు ఏం చెప్తారో నాకు తెలుసు. స్ట్రెస్, ఓకే, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఇవే కదా. ఓవర్ థింకింగ్, ఇదే కదా. ఓవర్ థింకింగ్ చేసే బటర్ లేదు, చూసినా? ఓకే, సో ఇవి రోగాలు. నాకేం రోగం లేదు. ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఓకే. ఇది కాక ఒకటి ఉంది, నా దిక్కు తప్ప ఇంకెక్కడ చూసినా కూడా లేపి నిలబెడతా. నా దిక్కే చూడాలి. ఓకేనా? ఎట్లా చూడాలో ఇప్పుడు చెప్తా, ఆన్సర్ వస్తుంది దాంట్లోనే. దీనికంటే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అందులో ఆన్సర్ ఉంది. అల్లంత దూరంలో కూర్చో వినో, యూ కెన్ సిట్. అల్లంత దూరంలో మీకు తెలియదు, ఏ మ్యాన్ అండ్ ఏ ఉమెన్ ఆర్ వాకింగ్. ఎవరు? ఏ మ్యాన్ అండ్ ఏ ఉమెన్. వాళ్ళు ఎవరో మీకు తెలియదు, కానీ వాళ్ళ వైపు ఒక లుక్ వేసి మీరు 100% గ్యారంటీతో చెప్పొచ్చంట, వెదర్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫా కాదా, వెదర్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ నాట్. ఎట్లా చెప్పొచ్చు? మీ అమ్మ నాన్నలను చూసి కూడా మీరు చెప్పొచ్చు. మేమంతా అనుభవజ్ఞులం, పెళ్ళి లేని వాళ్ళందరూ, మేము కూడా చెప్పగలం. ఎవరు ట్రై చేస్తారు? హౌ కెన్ యూ టెల్ విత్ 100% యాక్యురసీ వెదర్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ నాట్? కమాన్, ఇందులో మనకు ఆన్సర్ వస్తుంది. హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అనేది ఎవరు ట్రై చేస్తారు? అమ్మా, కాన్సన్ట్రేషన్ చేస్తారా? హస్బెండ్ వైఫ్ మీద చేస్తారా? వైఫ్ హస్బెండ్ మీద చేస్తారా? వైఫ్ కదనే, అంతేనా? కమాన్, మొదలు మీకు అందరికి ఒక మంచి అప్రిషియేషన్ ఇవ్వాలి. నేను మంజుల మేడంతో చెప్తున్నా, ఇంతమంది విద్యార్థుల నుండి కూడా ఎంత సైలెంట్గా డిసిప్లిన్గా ఉన్నారో. అరే, జడ్చర్ల యొక్క ప్రత్యేకత ఇది. కమాన్, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎస్, వెరీ గుడ్. మీరు అంటారు, సార్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ బిహేవియర్, ఇవే ఆన్సర్లు. నాకు చాలా సభలు, నేను పెద్దవాళ్ళని అడుగుతుంటుంది, చిన్నపిల్లలు అడుగుతాను. ఓకే, 10th క్లాస్ వరకు. ఓకే, ఏంటంటే ఇది ఒక స్పిరిచువల్ గురువు చెప్తాడు. సపోజ్ ద మ్యాన్ ఈజ్ వాకింగ్ 100 feet అహెడ్ ముందు, ద ఉమెన్ ఈజ్ వాకింగ్ 100 feet
వెనుక, బిహైండ్ అనుకుందాం. ఎలా నడుస్తున్నారంటే ప్రపంచం బరువంతా కూడా మానెత్తినే మోసినట్టు ముఖాలు పెట్టుకొని లైఫ్లెస్గా, డల్గా, ముఖాల్లో ఏమాత్రం సంతోషం లేదు, కాళ్ళు ఈడ్చుకుంటా నడుస్తున్నారు డల్గా. నేను వెనకటికి ఎగ్జిబిషన్లో పోయేది, జడ్చర్ల నుంచి హైదరాబాద్కు. ఇప్పుడంటే హైదరాబాద్ నుండి కూడా ఎవరు చూస్తున్నారు ఎగ్జిబిషన్. ఆ రోజుల్లో పోతే అప్పటికే మనకు బట్టతల. ఓకే, ఇక ఆ ఎగ్జిబిషన్లో ఉంటే భర్తకి ఏముంటుంది, ఎక్కడ ఆగొద్దు, ఏం మురిపియొద్దు, మొదలుకోవాలి. నేను సైలెంట్గా ముందర నడిచేది, మిలిటరీ మ్యాన్ నడిచినట్టు నడిచేది. వెనుక నా భార్య వెనకలు వచ్చేది, సప్పుడు కూడా వచ్చేది. ఎక్కడ పోయేదంటే ఇంకొక బట్టతల నేను పోయేది. అంత గుంపులో ఎంత మెరిసే బట్టతలు ఉండే కదా, ఎక్కడో పోయేది. ఆడిపోయిన వాడు వెనకకి మళ్ళీ చూస్తే మరి పోయిన కదా ఇంకో బట్టతల. ఆఖరికి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎగ్జిబిషన్ ట్రిప్ అయిపోయేది 9 గంటల వరకు. అట్లా నడిచిపోతున్నారు అనుకోండి వీళ్ళు. ఏమంటారు ఆ గురువు గారు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇట్లా నడుస్తే, ఇట్లా డల్గా ఇట్లా నడుస్తే ముఖంలో ఏమి లేకుండా వాళ్ళు గ్యారంటీ హస్బెండ్ అండ్ వైఫ్ ఏనంట. అలా కాకుండా దే ఆర్ వాకింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, టాకింగ్ అండ్ జాయ్ఫుల్లీ జోకింగ్. వాకింగ్ ఎట్లా నడుస్తున్నారు, యాజ్ ఇఫ్ దే ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద క్లౌడ్స్. ఆకాశంలో ఎగురుతున్నట్ట సంతోషంగా నడుస్తున్నారు అనుకోండి. అప్పుడు అనుకోవాలంట గ్యారంటీ ఐదర్ ద వైఫ్ బిలాంగ్స్ టు సంబడి ఎల్స్ ఆర్ వైస్ వెర్సా. ఓకే, రహస్యం ఉంది. పెళ్లి కాకముందుకు ఆమె చుట్టే తిరిగిండు 4 ఏళ్ళు ఆమెను పడేయడానికి, ప్రేమలో పడేయడానికి. ఐ లవ్ యూ, యు ఆర్ మై బ్రెత్, యు ఆర్ మై లైఫ్ అన్నాడు. పెళ్ళైన మరుక్షణం మంత్రం బంద్. అక్కడి నుంచి స్టార్ట్ మంత్రం. ఏమని, డూ యూ లవ్ మీ, డూ యూ రియల్లీ లవ్ మీ, టెల్ మీ హౌ మచ్ యు లవ్ మీ. ఆమెంటే వాడంటాడు, ఏం సినిమా అనుకున్నావు ఆ రోజు చెప్పనికే, రోజు అరే రోజు కాదు బాబు, బర్త్డే రోజైనా నీకు యాదుకుంటుందా, పెళ్లి రోజైనా గుర్తుంటుందా. ఇక్కడ మన జీవితం గురించి ఒక దురదృష్టకరమైన పెళ్లిలో ఈరోజు జరుగుతున్నటువంటి సాడ్ కామెంటరీ. ఇక్కడనే మీకు ఆన్సర్ వచ్చింది. హూ ఈజ్ ద మదర్ ఆఫ్ డిసీజెస్? చెప్పండి, ఇప్పుడు దొరికింది ఆన్సరు. ఏంటది? మ్యారేజా? మ్యారేజ్ ఇస్. వినండి, పక్కలతో నవ్వద్దు, నాతోనే నవ్వాలి ప్లీజ్. ఇంటికి పోయినాక మంచిగా నవ్వండి. ఈరోజు సార్ వాళ్ళు ఏం చెప్పిందో ఇంటికి పోయినాక గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ విద్యార్థులారా, గవర్నమెంట్ స్కూల్ పేరెంట్స్ స్కూల్కు రారు, కానీ పిల్లలు స్కూల్లో ఇంటికి తీసుకెళ్ళవచ్చు. రోజు భోజనం చేసేటప్పుడు రాత్రిపూట లెక్కల సార్ ఏం చెప్పిండు, ఇంగ్లీష్ సార్ ఏం చెప్పారు, హెడ్ మాస్టర్ ఏం చెప్పారు, మొత్తం మన విద్యాలయాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి మనం. అర్థమైందా? మన పేరెంట్స్ స్కూల్కు రాలేరు కదా. ఓకే, ఇంటికి పోయినాక చెప్పండి. ఓకే, ఏం చెప్తున్నాను నేను? ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఏంటంటే అందరికీ వర్తిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నాకు కూడా వర్తిస్తుంది. సీరియస్నెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఎవరు సీరియస్గా ఉంటారో సగం సావడం, మరణం స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, సీరియస్గా ఎవరు ఉంటారో ఇక్కడ సభలో, క్లాసులో, జీవితంలో ఆల్రెడీ రోగాలు స్టార్ట్ అయినాయి. బయట పడడానికి ఇంకా కొంత టైం పడుతుంది. నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు నవ్వుతూ చప్పట్లు కొట్టండి చూద్దాం. వెరీ గుడ్. అందులో మన రహస్యం ఉంది, ఈనాటి విద్య యొక్క రహస్యం. ఒక ఫాదర్ ఉన్నాడు, సాయంత్రం ఇంటికి వచ్చాడు. జాగ్రత్తనండి అమ్మాయిలు, వింటున్నా? పాప నువ్వు అక్కడ చూస్తున్నావు, ఇక్కడ చూడు బంగారు, ఇక్కడ చూడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు. వచ్చి ఒక న్యూస్ పేపర్ తీసుకొని అందులో తలకాయ ముంచాడు, తలకాయ దుర్చాడు. ఎందులో? హీ హ్యాడ్ ఏ 6-year-old డాటర్. ఆమె వచ్చి, డాడీ ప్లీజ్ కమ్ అండ్ ప్లే విత్ మీ అని సతాయిస్తుంది. He said, no, don't disturb me. Go away. How can I go away? Since morning I have been waiting for you and you have come just now and you are immersing your head in the newspaper. అప్పుడు ఆయన ఏం చేసాడు, 6th సెన్స్ పనిచేసింది, ఎట్లా వదిలించుకోవాలి అని ఏం చేసిండే, ఓకే అని అక్కడ పేపర్లో ఒక భారతదేశ పటం ఉన్నది. ఆ పటాన్ని, పిక్చర్ను, ఆ మ్యాప్ను ముక్కలు చేసి ఫ్లోర్ మీద పడేసాడు. వింటున్నా? దేని మీద పడేసాడు? ఫ్లోర్ మీద పడేసి దాన్ని నువ్వు ఫిక్స్ చేస్తే అతికించుకోనరా, నేను నీతో ఆడు అనుకున్నాడు. 2-3 గంటల వరకు రాదు. ఎందుకంటే ఈమె లోపల నా జీన్స్ కంటే ఎక్కువ వాళ్ళ అమ్మ జీన్స్ ఉన్నాయి.
గర్వం, మేల్ ఈగో, నాకే ఈ నాలెడ్జ్ వచ్చు, జాబ్ చేస్తున్నా, వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఉంటుంది కాబట్టి బహుశా ఆమెకి ఏం రాదనుకున్నాను అని ఆ అమ్మాయి 5 నిమిషాల్లో వింటున్నా అందరూ అక్కడ వాటి సప్పుడు చూడకండి, ఇక్కడ 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 బ్రహ్మాండంగా అత్తు పెట్టుకొని వచ్చి డాడీకి ఇచ్చింది. ఈయన నోరెళ్ళ పెట్టాడు. హౌ వాజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ లిటిల్ చైల్డ్? ఆమెకు చదువు రాదు, స్కూల్కి వెళ్తుంది ఇప్పుడిప్పుడే, యూకేజీ ఎల్కేజీ, ఓకేనా? ఆ పక్కన శబ్దాలు మన ఏకాగ్రతకు టెస్ట్ అనుకోండి, చూస్తా. అయితే ఆ అమ్మాయి అన్నదంట, ఏమన్నది, డాడీ ఐ కెన్ అండర్స్టాండ్ వై యు ఆర్ సో అస్టానిష్డ్, షాక్డ్, కానీ అన్నది. నేను ఇక్కడ ఆగుతున్నా. ఆ అమ్మాయి ఎలా గెస్ చేసి ఉంటుంది, ఎలా తెలిసి ఉంటుంది, భారతదేశం చిత్రపటం పర్ఫెక్ట్గా అతుకుపెట్టుకోవడానికి ఎట్లా చేసి ఉంటుంది, ఎవరు ట్రై చేయగలరు? గెస్. ఒక్కరే చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఇన్నోళ్ళు భగవంతుడు సాక్షిగా లేవరు, మిగతా వాళ్ళు కొత్త వాళ్ళకే ఎస్. ఎందుకంటే నేను కూడా కొన్ని స్కూళ్ళలో, కొన్ని కాలేజీలో ఎస్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఎనీబడి హియర్ ద న్యూ పర్సన్, కెన్ యూ గెస్ హౌ కుడ్ షీ డూ ఇట్ సో కరెక్ట్లీ? ద మ్యాప్ ఆఫ్ ఇండియా. చెప్పినానా? వాళ్ళ మదరే చెప్పింది కదా, హెల్ప్ చేసింది. మనకి ఇళ్ళలో మదరే కదా హెల్ప్ చేసేది. హోంవర్క్ చేయాలంటే సార్ హోంవర్క్ ఇస్తే మదర్ హెల్ప్ చేయాలి, ఫాదర్ హెల్ప్ చేయాలి. మనం మండుకుంటాము, రాత్రిపూట వాళ్ళు. ప్రైవేట్ స్కూల్లో జరిగేది అదే. ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలు చేయరు హోంవర్క్, అమ్మ నాయనే చేస్తారు. అందుకే ప్రైవేట్ స్కూల్లో సీట్ రావాలంటే ఇంటర్వ్యూ ఎవరికి ఉంటుంది తెలుసా? పిల్లలకు ఉండదు, వాళ్ళ అమ్మ నాయనకు ఉంటుంది. ఎంఏ చేసిందా, ఎంఎస్సి మ్యాథ్సా, ఎందుకు? మేము ఇచ్చే హోంవర్క్ చేయడానికి వస్తుందా లేదా? మనకు ఆ దుర్గతి పట్టిందా? మనకేమైనా? మన హోంవర్క్ ఎవరు చేస్తారు? మనం చేస్తాం. వాళ్ళ హోంవర్క్ ఎవరు చేస్తారు? అందుకే పనికి రాని చోటలుగా తయారవుతారు చాలామంది. దొంగ మార్కులు తెచ్చుకొని, ఇంటర్మీడియట్లో దొంగ ప్రాక్టికల్ మార్క్స్ వేసుకొని, ఇంజనీరింగ్లో డబ్బులు పెట్టి సీట్లు తెచ్చుకుంటారు. ఒక పరిపూర్ణ మనిషిలాగా మాత్రం బతకడు వాడు. అయితే ఇంజనీర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు. ఒక మంచి తండ్రికి ఒక కొడుకుగా బతకని వాళ్ళకి రాదు. ఒక మంచి చెల్లికి అన్నగా, ఒక అన్నకు చెల్లిగా దే కెనాట్. రేపటి నాడు పెళ్ళైనాక కూడా ఒక భర్తకు భార్యగా, ముఖ్యంగా భార్యకు భర్తగా వాళ్ళు బతకలేరు. ఎందుకంటే ఈరోజు రేపటి చూస్తున్నాం మనం భారతదేశంలో కూడా. నేను ఫస్ట్ టైం అమెరికా పోయినప్పుడు 2012లో అమెరికా పోయినా. నా పక్కన రాత్రిపూట ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కితే మా భార్య కూర్చుంది పక్కన, ఈ పక్కన ఒక అమ్మాయి కూర్చుంది, అమెరికా అమ్మాయి. 16 గంటల జర్నీ, పక్కన వాళ్ళతో మాట్లాడుకుని ఎట్లుంటాం? ఇప్పుడు ఫ్లైట్ అంటే దరిద్రం ఉంటే మన బస్సు మేలు, మనం టాయిలెట్ పోవాలంటే కూడా ఆమె లేపాలి, కనుక పరిచయం చేసుకున్నాం. ఆమె ఒక ప్రశ్న వేసింది. భారతదేశంలో ఆ ప్రశ్న ఇంతవరకు ఎవరిని అడిగి ఉండరు. ఏమన్నా తెలుసా? సార్ మేనో సార్, వెన్ డిడ్ యువర్ ఫస్ట్ మ్యారేజ్ టేక్ ప్లేస్ అని. నీ మొదటి పెళ్ళి ఎప్పుడు జరిగిందో తెలుసుకోవచ్చా? నాకు జల్లుమన్నది. వెంటనే పక్కన నా భార్య వైపు చూశాను. దేవుని దేవల్ల ఆమె నిద్రపోతుంది కలిసిపోయి. ఎందుకంటే ఈ తయారీలో పాపం, ఓకేనా? అప్పుడు నేను అడిగాను అమ్మాయిని, అమ్మా నేను చెప్పాను ఫస్ట్ మ్యారేజ్ కాదు, మై ఓన్లీ మ్యారేజ్ టుక్ ప్లేస్ సమ్ 35 years ago అన్న. 35 years? యూ మీన్ టు సే ఫర్ ద లాస్ట్ 35 years యూ హ్యావ్ బీన్ లివింగ్ విత్ ద సేమ్ వైఫ్? మిగతా కథ నేను ఒక మాట చెప్పాను, అమ్మ 35 కాదు తల్లి, సారీ 35 కాదు, నెక్స్ట్ 7 జన్మాస్ భారతదేశంలో సేమ్ వైఫ్ సేమ్ హస్బెండ్. ఇది మన దేశంలో. గట్టిగా చప్పట్లు కొట్టండి. సేమ్ ఫాదర్. ఓకే, కనుక గవర్నమెంట్ ఏం చెప్పింది ఆన్సర్ కావాలి కదా మీకు, ఓకేనా? అమ్మాయి అన్నది, డాడీ అబ్బాయి చెప్పినట్టు, అట్టయ్య అబ్బాయి చెప్పినట్టు మీరు మ్యాప్స్ పేపర్ చదువుతున్నాను. నేను యువతల పక్క నుంచి చూస్తే నాకు ఒక మనిషి బొమ్మ ఉన్నది చూస్తే, మీరు పేపర్ చించేశారు. నేను ఏం చేస్తా డాడీ, నాకైతే బాంబే ఎక్కడుందో ఐ డోంట్ నో, కలకత్తా ఎక్కడుందో ఐ డోంట్ నో, బెంగళూరు ఐ డోంట్ నో, ఓకేనా? నాకు ఇవన్నీ ఏమి తెలియవు. కాశ్మీర్ ఐ డోంట్ నో, కాశీ ఐ డోంట్ నో ఎక్కడుందో. కానీ డాడీ ఐ నో
వేర్ ఏ మ్యాన్స్ ఇయర్స్ ఐ షుడ్ బి, వేర్ ఇయర్స్ షుడ్ బి, వేర్ నోస్ షుడ్ బి, వేర్ మౌత్ షుడ్ బి. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పింది వినండి తల్లులు, వినండి తండ్రులు. ఏమన్నది? డాడీ, ఐ గాట్ ద మ్యాన్ రైట్, ఐ గాట్ ఇండియా రైట్. మళ్ళీ వినండి, నేను మనిషిని సరి చేశాను, భారతదేశం సరి అయిపోయింది ఆటోమేటిక్గా. ఎస్, దీని అర్థమైంది. దీని అర్థమైంది ఏమింటాము? సమాజాన్ని బాగా చేయాలి, సమాజం బాగలేదు, దేశం బాగలేదు, గవర్నమెంట్ బాగలేదు, విద్యా వ్యవస్థ బాగలేదు, కనుక మనం బాగా చేయాలంటాం. దిక్కులు ఎందుకు చూస్తున్నావు? అంత పరిశాంలో నవ్వుకుంటూ ఉండమంటే సీరియస్ ఎందుకున్నావు? ప్రశ్న నిన్నే అడుగుతా, ఎవరు సీరియస్ ఉంటారో వాళ్ళని ప్రశ్న అడుగుతా. మనం ఇట్లాంటి అడుగు వింటుంటాం, అది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు. కానీ ఏది దేశాన్ని బాగా చేయాలంటే ఏం చేయాలి? వ్యక్తి నిర్మాణం. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం. అనండి ఒకసారి, రిపీట్. అదే నిజమైన విద్యా వ్యవస్థ. వస్తున్నా అక్కడికి. ఇంతకు డ్రెస్ వేసుకొస్తామే అమెరికాలో. డోంట్ యు నో హౌ టు డ్రెస్ లైక్ ఎ జెంటిల్మన్? డోంట్ యు నో హౌ టు డ్రెస్ లైక్ ఎ జెంటిల్మన్? ఎందుకంటే స్వామి వివేకానంద ఏ డ్రెస్ ఉంటాడు తెలుసు కదా. ఈయన అన్నాడంట, సార్, ఇన్ యువర్ కంట్రీ ఎ టైలర్ మేక్స్ ఎ జెంటిల్మన్, ఇన్ అవర్ కంట్రీ క్యారెక్టర్ మేక్స్ ఎ జెంటిల్మన్. ఇన్ యువర్ కంట్రీ టైలర్ మేక్స్ ఎ జెంటిల్మన్, ఇన్ అవర్ కంట్రీ క్యారెక్టర్. ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఏదో మన వాళ్ళకి చాలామందికి క్యారెక్టర్ అంటే అర్థం కాదు. క్యారెక్టర్ అంటే అర్థం కాదు, ఏదో ఒకటే అనుకుంటాం క్యారెక్టర్ అంటే. ఇక ఆమె క్యారెక్టర్ బాగలేదే, నీ క్యారెక్టర్ బాగుందా అమ్మా? జాగ్రత్త అయిన తల్లులు, మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఈరోజు 2 విషయాలు చెప్తున్నా. ఆ క్యారెక్టర్ గారికి ముందులా మనం ఈగలమా తేనెటీగలమా? తేనెటీగ ఏం చేస్తుంది? ఎంతో దూరం ప్రయాణం చేసి, మైళ్ళ కొద్ది ప్రయాణం చేసి ఒక అందమైన పుష్పం దగ్గర వాలి ఆ పుష్పానికి నొప్పి లేకుండా అందులో ఉన్న మకరందాన్ని తీసుకొని దాన్ని తేనెగా మార్చి మళ్ళీ తను తాగుతుందా? ఎవరికి ఇస్తుంది? సమాజానికి ఇస్తుంది. ఓకేనా? మరి ఈగ ఏం చేస్తుంది? మైళ్ళ కొద్ది ప్రయాణం చేస్తుంది. మైళ్ళ కొద్ది ప్రయాణం చేసి మురికి పెంట కుప్ప గలీజ్ దగ్గరికి వెళ్ళి ఆడహాయిగా ఎంజాయ్ చేస్తుంది. అంటే ఏం చెప్తున్నాను నేను ఇక్కడ? ఎందుకు ఈగ తేనెటిగా ఎగ్జాంపుల్ చెప్పిన? మనలో కొందరు ఈగలు ఉంటారు చాలామంది, 90%. ఎట్లా? ఎవరినైనా చూస్తే వాళ్ళ లోపల లోపాలు మాత్రమే వీళ్ళకి కనపడతాయి. ఆమె మంచిది కాదు, ఆమె గిట్లా, ఈమె గిట్లా, అరే ఆమెకి నండి ముక్కు ఉంది, ఆమె ఇవి మాట్లాడతాం. మరికొందరు ఉంటారు ప్రతి ఒక్కరిలో వెతుకుతారు. ఏం వెతుకుతారు? మంచి క్వాలిటీస్ వెతుకుతారు. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుంటారు. వాట్ ఈస్ ద గుడ్ ఇన్ హిమ్, గుడ్ ఇన్ హర్. అర్థమైందా మీకు? సో మనం ఈగలమా తేనెటీగలమా? ఈగలమా తేనెటీగలమా? తేనెటీగలం కావాలి. ఓకేనా? వస్తున్నా అక్కడికి. ఇంకొక విషయం చెప్తాను మీకు. ఒక విత్తనం ఉంటుంది తెలుసా? విత్తనము మొలకెత్తక ముందుకు, విత్తనము నిద్రను నిద్ర మేల్కొనక ముందుకు ఏం చేస్తుంటుంది విత్తనము నిద్ర మేల్కొనక ముందుకు ఏం చేస్తుంటుంది? నెలల పాటుగా నిద్ర మేల్కొనక ముందుకు నువ్వేం చేస్తుంటావు? నిద్రపోతుంటా. మరి విత్తనము నిద్ర మేల్కొనక ముందుకు ఏం చేస్తుంది? నిద్రపోతుంటుంది. నెలల పాటు, సంవత్సరం పాటు పరిశాలలో చూస్తున్నావు, అక్కడ చూస్తున్నావు, ఇక్కడ చూడు, నా దిక్కు చూడు. ఓకేనా? అయితే ఆ నిద్రను ఎవరు మేల్కొల్పుతారు? రైతు కదా. మనము కూడా ఇప్పుడు నిద్రావస్థలో ఉన్నాం. మనను నిద్ర నుంచి మేల్కొల్పేది ఎవరు? మన అధ్యాపకులు కదా. అయితే నిద్ర మేల్కొనదడివే ఆ విత్తనం ఒక్కసారిగా మహావృక్షం అవుతుందా? మహావృక్షం కావాలంటే చాలా జర్నీ చేయాలి. మనం కూడా అధ్యాపకులు మన నిద్ర నుంచి మేల్కొల్పారు. కానీ మనం ఏం కావాలనో అది కావాలంటే చాలా రోజులు సాధన చేయాలి, వాళ్ళు చెప్పిన నియమాల ప్రకారం. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు జనార్దన్ సార్ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమన్నారు? ఒక బెలూన్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక జాతర జరుగుతున్నది, ఇప్పుడు జాతర సీజన్ వచ్చింది, గంగాపూర్ జాతర. బెలూన్లు అమ్ముతున్నాడు ఒక ఆయన. ఒక బాబు, ఒక చిన్న పిల్లోడు ఆయన దగ్గర పోయి అంకుల్ 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 అన్నాడు. చెప్పు బాబు, డస్ దట్
వైట్ బెలూన్ ఫ్లై? ఆ తెల్ల బెలూన్ ఎగురుతుందా? ఎస్ అఫ్ కోర్స్. వాట్ అబౌట్ ద పర్పుల్ వన్ అంకుల్? ఎస్ అఫ్ కోర్స్. ఎల్లో వన్ అంకుల్, డస్ ఇట్ ఫ్లై? ఇంకప్పటికే తిక్కలేస్తుంది. అది కూడా ఎగురుతుంది. ఏంటంట, అంకుల్ అంకుల్ వాట్ అబౌట్ ద గ్రీన్ వన్ అంకుల్? అది నేను కోపం వచ్చి ఒక మాట అన్నాడు. ఎవరిలో, అరే బాబు, వెదర్ ఏ బెలూన్ కెన్ ఫ్లై ఆర్ నాట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇట్స్ కలర్. దాని రంగు మీద ఆధారపడదు. మరి దేని మీద ఆధారపడుతుంది? దాని లోపల ఏముందో దాని మీద ఆధారపడుతుంది. వింటున్నా మీరు? బెలూన్ ఎగిరేది దాని రంగు మీద ఆధారపడదు. దేని మీద ఆధారపడుతుంది? లోపల నింపిన గ్యాస్ ఎటువంటిదో దాని మీద కదా. మనం చాలామంది అనుకుంటాం, నేను నల్లగా ఉన్నా నా దిక్కు ఎవరు చూస్తారు? ఎవరు చూడకపోతే నీ ఫోకస్ అవుతావు. ఎవడని చూస్తేనే పరిశాన్ కదా, అంతనే లేదా? కనుక నల్లగుంటే లాభమా కాదా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ డార్క్ కలర్డ్. ఓకేనా? నేను నల్లగున్నా అయ్యో అని ఆత్మ న్యూనతాభావం ఉందా? అరే నల్లగుంటే ఎండకోతే ఏం కాదు, ఎర్రటోడు ఎండకోతే అర్ధ గంటలో మాడి మష చేస్తాడు కదా. సో దేవుడు మీకు ఏమి ఇవ్వాలని అదే ఇచ్చిండు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేను లావున్నా, అరే ఒక్క గుద్దుతో అవుతాడు, వస్తాడు. ఫైల్ మాన్ సన్నగా ఉంటే ఆర్మీలో ఎట్లా అవుతావు? ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ ద్రమోలు అమ్మ ఆడపిల్లలు. కనుక మనవారు అంటారు, నేను పొట్టుకున్నా నేను సక్సెస్ సాధించలేను. అరే రే పొట్టి వాళ్ళు ఏం చేశారు ఈ దేశంలో? 5 ఫీట్లు కూడా లేని లాల్ బహదూర్ శాస్త్రి శత్రు దేశం దండెత్తి వచ్చింది. అరే పొట్టైన ప్రధానమంత్రి అయ్యిండు, ఇక చూసుకోవచ్చులే భారతదేశం పోయి దండెత్తితే తిప్పట్లాడి కొట్టి లాహోర్ వరకు పాలతుడు తరిమి కొట్టిడు. ఎవరు? చప్పట్లు కొట్టాడు ఆ మహానుభావుడి కోసం. ఒకసారి అంతేకాదు ప్రాతస్మరణీయమైనటువంటి ఒక స్లోగన్ ఇచ్చాడు. ఏంటది? జై జవాన్ జై జవాన్. ఈరోజు మనం ఇంకొకరి కోసం చప్పట్లు కొట్టాలి. తల్లులు, ఈరోజు మన చెల్లెళ్ళు ఇక్కడ తమ కుటుంబాల గురించి శ్రద్ధ తీసుకుంటున్న ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల యొక్క భార్యలు సుమంగళులుగా కుటుంబం గురించి శ్రద్ధ, వంట చేసి పిల్లల గురించి కేర్ తీసుకుంటారంటే, కొందరు అక్కడక్కడ పెళ్ళి ఇప్పుడే 1 వీక్ కింద పెళ్ళి ముఖ్యంగా పారాని కూడా ఆరలేదు, తమ భర్తను సరిహద్దు దగ్గరికి పంపించారు. తాను జీవితాంతం ఈ దేశం కోసం మనం ఇక్కడ ప్రశాంతంగా ఇంత పెద్ద సభ పెట్టుకొని బాంబుల శబ్దం లేకుండా సస్తమో బతుకుతో అనే భయం లేకుండా సభ నడుస్తుందంటే ఆ చెల్లెళ్ళు చేసిన త్యాగం. తన భర్తను నేను వితంతువుగా ఉంటా, నువ్వు వెళ్ళు, నెక్స్ట్ పండుగ వరకు భర్త వస్తాడా, ఆయన డెడ్ బాడీ వస్తుందా, వాళ్ళ కోసం. మరొక మాట, ఈరోజు మీరందరూ బ్యూటిఫుల్ యూనిఫామ్స్ వేసుకొని పొద్దుగాల లేచి స్కూల్కి వెళ్తున్నావు. మమ్మీ టాటా, డాడీ టాటా, వస్తా, లవ్ యూ, థ్యాంక్ యూ చెప్తున్నామంటే, కొందరు చిన్నారులు తమ తను ఎంతో ప్రేమగా ప్రేమించే తండ్రిని సరిహద్దుకు తోలుస్తున్నారు. తాము జీవితాంతం ఆర్ఫన్స్గా, తండ్రి లేని పిల్లలుగా బ్రతకడానికి సిద్ధపడి పంపిస్తున్న చిన్నారుల కోసం కృతజ్ఞతతో చెప్ప. ఓకే ఓకే ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఏంటంటే మనం అన్నాం కదా, బెలూన్లో ఏముందో అదే సక్సెస్. మన కలర్ కాదు, మన హైట్ కాదు, మన లావు కాదు, మనం రిచ్చా పూరా, మన తల్లిదండ్రులు చదువుకున్నారా లేదా? అరే అబ్దుల్ కలాం గారి తండ్రి చదువుకోలే, చింతగిచ్చలేరుకొని న్యూస్ పేపర్లు అమ్ముకొని ఈ దేశము ఇంకొక 1000 సంవత్సరాలుగా గుర్తుపెట్టదగినటువంటి మహానుభావుడు. ఎవరి పేరు? మన టీచర్లకందరికీ ఎంత ఒక పవిత్రమైనటువంటి నామస్మరణ. ఆయన ఏం చదువుకున్నాడు? ఆయన ఎక్కడ చదివాడు? ఏం చేశాడు? చింతగిచ్చలు అమ్ముకున్నాడు. పేదవాడు. తాను రొట్టె తింటే అమ్మకు రొట్టె లేదు, అటువంటి పేదరికంలో వచ్చాడు. కనుక పేదరికం కూడా, అరే ఇంకొక వ్యక్తి, నువ్వు చాలా తక్కువ కులం, స్కూల్కు రానియం, క్లాస్కు రానియం, ఆ రోజుల్లో బయట నిలబెడితే వీధి దీపాల కింద చదువుకొని, ఓకే
ప్రపంచములోనే అనేకమైనటువంటి డిగ్రీలు 25 డిగ్రీలు సంపాదించుకొని అపారమైనటువంటి మేధ. ఆఖరికి కొలంబియా యూనివర్సిటీ ముందర ఆయన యొక్క బస్ట్, ఆయన యొక్క విగ్రహం స్థాపించి ఏనా ఒక జ్ఞానం యొక్క జ్ఞాన మారుపేరు, ఎంబాడిమెంట్స్ ఆఫ్ నాలెడ్జ్ అని పెట్టినటువంటి భారతీయుడు మన దగ్గర పేదరికంలో ఉన్నాడు. ఎవరైనా వీధి వీధిలో, తల్లులారా వినండి, వీధి వీధిలో, గ్రామ గ్రామంలో ఈరోజు అబ్దుల్ కలాం యొక్క విగ్రహాలు మనం చూస్తాం. కానీ విగ్రహం చూస్తే మనకు ఆయన నాలెడ్జ్ గురించి ఆలోచించారా? ఆయన గురించి పుస్తకం చదివిన సార్ అన్న వాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు ఇక్కడ? ఎస్ సార్, ఆయన రాసిన పుస్తకం నేను చదివిన. ఆయన చెప్పిన మాటలు నన్ను నిద్ర మేల్కొల్పుతాయి. అవేవి చదవం. ఏమన్నంటే జై అంబేద్కర్ అంటవే అని చెప్పిన మాట ఏంది? రాజ్యాంగంలో ఏం రాశాడు? ఈ దేశంలో కులరహిత సమాజాన్ని ఏర్పరచాలి, కులమే ఉండొద్దు, మనం కులం మర్చిపోదాం. ఇది ఆయన చెప్పిన మాట. ఈరోజు ఇక్కడున్న పెద్దలందరి ముందర నేను విన్నవిస్తున్నా, స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్న కుల భేదాల కంటే ఈరోజు కుల భేదాలు పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి. ఎవరి వల్ల? ఏ రాజకీయ నాయకులైతే పొద్దుగాలు వచ్చి ఆయన పేరు చెప్తారో వాళ్ళ వల్ల మన మధ్యలో సమాజం ముక్కలవుతుంది. పక్కన శత్రు దేశాలు చూస్తున్నాయి ఏమని, 70 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది, ఇంకా చాలు వీళ్ళకు, ఇంకా చాలు, ముక్కలు అయిపోయింది. నేనెవరు, నువ్వెవరు అంటే ఏం చెప్తాం మనం? ఆమె రెడ్డి, ఆమె యాదవ్, ఆమె గౌడ్, దిస్ అండ్ దట్ అని చెప్తాం. 140 కోట్ల మంది భారతీయులు ఉంటే ఆమె రెడ్డి అంటే ఎంతమంది అయినా? 2 కోట్ల మంది కూడా కాదు. ఆమె యాదవ్ అంటే ఎంతమంది అయినా? మన యొక్క సంఖ్య మనమే బలం తగ్గించుకుంటాం కదా. కనుక అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర చదువుదాం, మరియు ఆయన రచనలు చదువుదాం. అమ్మా ఇక్కడ చూడండి, అద్దాల అమ్మాయిలు నాకు చాలా గౌరవం, నాకు కూడా అద్దాలు ఉన్నాయి కాబట్టి ఇక నేను అవమానకరంగా అద్దాలు తీసేస్తున్నాను. మనం దేశభక్తుల యొక్క జీవిత చరిత్ర చదువుదాం. అంబేద్కర్, ముఖ్యంగా అంబేద్కర్, ఎందుకంటే పేదరికము అడ్డము కాదని నిరూపించిండు అంబేద్కర్. కాబట్టి మనం చదువుదాం. అప్పుడు ఆయన 25 డిగ్రీలు తెచ్చుకుంటే 5 డిగ్రీలు మనం తెచ్చుకోవచ్చు కదా. ఒక్కసారి చెప్పండి, జై అంబేద్కర్ అనండి.